ద్వాపరయుగంలో బలరాముడి భార్య రేవతి శ్రీకృష్ణుడి లీలల గురించి, అల్లరి గురించి రుక్మిణీదేవికి చెబుతూ ఎవరూ అటువైపు రాకుండా చూడమని సుభద్రని కాపలా పెడుతుంది. తన కళ్ళను పెద్దవి చేసి చేతులు కాళ్ళు శరీరంలోకి శోషించినట్లు పెట్టి చెవులు రింకించి శ్రీకృష్ణ లీలలను సుభద్ర వింటూ మైమర్చిపోవడంతో అటువైపు వచ్చిన బలరామకృష్ణులను గమనించదు. బలరామకృష్ణులు మెల్లగా సుభద్రకు చెరొక వైపు నిలబడి సుభద్రను ఆట పట్టించటానికి వాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసి సుభద్రను అనుకరించడంతో అదే సమయంలో అటుగా వచ్చిన నారదముని నా జన్మ ధన్యమైంది అని వారికి నమస్కరించి మనుషులందరికీ అదే రూపంలో దర్శనమివ్వమని కోరడంతో కలియుగంలో మనుష్యులు చేసే మంచి చెడులను తన పెద్ద కళ్ళతో గమనిస్తూ వాళ్ళ జీవన ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తూ వారిపై ఎనలేని ప్రేమని కురిపిస్తూ ఉండడానికి పూరిలో జగన్నాథుడిగా వెలుస్తానని నారదుడికి అభయమిస్తాడు. పూరిలో జగన్నాథుడికి కళ్ళకు కనురెప్పలు ఉండవు. జై శ్రీకృష్ణ.